హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో ఏపీ టెట్ 2024లో జరిగినటువంటి ఎస్జిటి పేపర్లో ఇచ్చినటువంటి మ్యాథ్స్ ప్రశ్నల యొక్క విశ్లేషణ చూద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ వీడియోకి 500 లైక్స్ టార్గెట్. వీడియోని చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నవంబర్లో టెట్ నోటిఫికేషన్ ఉంటుందంట. అలాగే జనవరిలో డిఎస్సి మినీ డిఎస్సి నోటిఫికేషన్, అంటే 2000 పోస్టులు పైగా నోటిఫికేషన్ ఉంటుందని చెప్పేసి ఒక వార్త అయితే వస్తుంది. తప్పనిసరిగా మన ఛానల్ ఫాలో అవ్వండి. ఎవరైతే కొత్తగా టెట్ కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి చాలా అనుకూలంగా ఉండేటట్టు మనం వీడియోలు చేస్తున్నాం. అలాగే ఆల్రెడీ టెట్ రాసిన వాళ్ళకి కూడా చాలా యూజ్ఫుల్. సో టెట్ డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకి మన ఛానల్లో వీడియోలు ఉన్నాయండి. తప్పనిసరిగా విజిట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, మరికొందరికి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలోకి వెళ్తే మ్యాథ్స్ ప్రశ్నల యొక్క విశ్లేషణ చూద్దాం. మిగతావి కూడా ఉన్నాయండి, అన్ని సబ్జెక్టులకు సంబంధించి మన ఛానల్లో ఉన్నాయి. తప్పనిసరిగా మన ఛానల్ని విజిట్ చేయండి, పూర్తిగా చూడండి. ఓకే, వీడియోలోకి వెళ్తే 2024 కేజీలు బై 2024 మిల్లీగ్రాములు. కేజీలు బై మిల్లీగ్రాములు ఇచ్చారండి, దీన్ని డివిజన్ చేయాలంటున్నాడు. సో 2024 కేజీలు బై 2024 మిల్లీగ్రాములను మనం మిల్లీగ్రాములకి మార్దాం, కేజీలను మిల్లీగ్రాములకి మార్దాం. 2024 ఒక కేజీకి ఎన్ని గ్రాములు అండి? కేజీకి వచ్చేసి 1000 గ్రాములు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అలాగే 1 గ్రాముకి వచ్చేసి ఎన్ని మిల్లీగ్రాములు అంటే 1000 మిల్లీగ్రాములు వచ్చేసి 1 గ్రాము. 2024ని కేజీలకి మార్చాం, అలాగే మిల్లీగ్రాములకి మార్చాం. అలాగే కింద 2024 మిల్లీగ్రాములు ఉంది. చూడండి, 2024 ఇక్కడ 2024 కాబట్టి ఒకసారి పోతుంది. 2024 ఒకట్లు, 2024 ఒకట్లు, ఒకటి తర్వాత 6 సున్నాలు ఉన్నాయి. ఒకటి తర్వాత ఎన్ని సున్నాలు అండి? 6 జీరోస్ ఉన్నాయి. సో దీన్ని ఏం రాయొచ్చు? 10⁻6 అని రాయొచ్చు. 10⁻6 ఎక్కడ ఉందండి? ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. చాలా ఈజీగా అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఓకే, నెక్స్ట్ 92. 2x + 3 × 4x + 2 - 2x 3x + 5. అయితే ఇక్కడ ఒక బ్రాకెట్ ఇచ్చారండి, ఒక సమీకరణం ఇచ్చారు. ఈ సమీకరణాన్ని మనం సింప్లిఫై చేస్తే ఫస్ట్ బ్రాకెట్లో ఉన్నదాన్ని సింప్లిఫై చేయండి. 2x + 3 × 4x + 2 చేస్తే డైరెక్ట్గా చేస్తున్నానండి. 2xని 4x చేత మల్టిప్లై చేయాలి, అలాగే 2xని 2 చేత మల్టిప్లై చేయాలి, అలాగే 3 చేత అలాగే మల్టిప్లై చేయాలండి. 2x చేత మల్టిప్లై చేస్తే 2 4 8, తర్వాత x × x x², తర్వాత 2x × 2 4x, తర్వాత 3 చేత 3 2s 6, అలాగే 3 చేత 3 4s 12x. చూడండి, 8x², 4x + 12x అంటే 16x + 6. 8x², 2 4 8, 8x² అండి. తర్వాత 2 2 4x, అలాగే 3 4 12x, 4x + 12x 16x అండి. 3 2 6, 8x² + 16x + 6 అండి. ఈ ఈక్వేషన్ పక్కన పెట్టి తర్వాత దీంట్లోంచి 3x - 5 అని తీసేద్దాం. 8x² + 16x తర్వాత +6 మైనస్ చేస్తే
డైరెక్ట్గా మైనస్ ఎట్లా మల్టిప్లై చేస్తున్నానండి, బ్రాకెట్లో ఉన్నదాన్ని మైనస్ ఇంటూ 3x మైనస్ 3x మైనస్ ఇంటూ 5 మైనస్ 5. చూడండి ఇక్కడ 8x² x² వాల్యూస్ ఎక్కడా లేవండి. 8x² అలానే రాసేస్తాం. 8x². తర్వాత 16x ప్లస్ 16x ఉంది, ఇక్కడ 3x ఉంది, ప్లస్ ఒక మైనస్ ఉంది కాబట్టి తీసేయాలి. 16x నుంచి 3x పోతే 13x ప్లస్ 13x. తర్వాత ప్లస్ 6 మైనస్ 5, 6 5 పోతే 1. డైరెక్ట్ అండి. 8x² ప్లస్ 13x ప్లస్ 1 ఇది ఎక్కడ ఉందండి, ఆప్షన్ 1లో ఉందండి. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. 8x² ప్లస్ 13x ప్లస్ 1. ఏం లేదండి, ఫస్ట్ బ్రాకెట్లో ఉన్నదాన్ని మల్టిప్లై చేశాను, తర్వాత వచ్చిన దాంట్లోంచి 3x ప్లస్ 5ని తీసేసాము అంతే, ఏం చేయలేదండి. ఇక్కడ ఫస్ట్ బ్రాకెట్లో ఉన్నది చేయాలి ఎప్పుడైనా కానీ. తర్వాత ఒక తరగతిలో 60% విద్యార్థులు బాలికలు, ఆ తరగతిలోని బాలికల సంఖ్య 24 అయితే ఆ తరగతిలోని మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత అంటున్నారండి. అయితే ఇక్కడ బాలికలు 60% ఉన్నారు, అప్పుడు బాలర్ ఎంత అండి, బాయ్స్ 40%, గర్ల్స్ 60%. 100%లో గర్ల్స్ 60% అన్నారు, అలాగే బాయ్స్ ఎంతమంది అవుతారు, 40% అవుతారు. అయితే మనం ఏం కనుక్కోవాలి, ఆ తరగతిలోని మొత్తం విద్యార్థులు అంటే 100% ఎంత అనేది కనుక్కోవాలి. సో 100%ని మనము ఎక్స్ అనుకుందాం, 100% ఈక్వల్ ఎక్స్ అనుకుందాం. అయితే ఇక్కడ గర్ల్స్ 60% అంటున్నారండి. గర్ల్స్ 60% అయితే మనకు లెక్కలో గర్ల్స్ ఎంతమందిని ఇచ్చారండి, 24 మంది. 60% 24 మంది సమానం అయితే 100% ఎంత అవుతుంది అంటే 100% అంటే ఎంత అని అర్థం అన్నమాట. ఇక్కడ 60% 24 అయితే 100% అంటే మొత్తం ఎంతమంది అని కనుక్కోవాలి కాబట్టి 100% ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. ఇక్కడ మనము 100 మంది అంటే ఎక్కువ అవుతుంది కదా, అప్పుడు ఎక్కువ బై తక్కువ ప్రకారం వేసుకుందామండి. 100/60 ఇంటూ 24. చూడండి ఈ 0కి 0 క్యాన్సిల్, 2 3లు 2 5లు అండి, తర్వాత 3 1లు 3 8లు, కింద అన్నీ అయిపోయినాయండి. 5 ఇంటూ 8 40. 40 ఎక్కడుందండి, 40. మొత్తం ఎంతమంది అండి, 40. అయితే 40లో 60% అంటే 24, 40% అంటే 16. అదండి 94th. దత్తాంశము 2, 3, x, -1, 4, 6 యొక్క సగటు 4.4 అయిన x విలువ. ది మీన్ ఆఫ్ డేటా 2, 3, x, -1, 4, 6 is 4.4. then the value of x is equal to. ఇచ్చినటువంటి దత్తాంశం యొక్క సగటు ఇచ్చాడు, అయితే x విలువ కనుక్కోమంటున్నాడు. అయితే ఇందులో ఎన్ని ఉన్నాయి చూడండి, 1 2 3 4 5 6 ఉన్నాయి. మనకు యావరేజ్ కనుక్కోవాలంటే ఫార్ములా ఏంటండి, రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. రాసుల మొత్తం అంటే 2 + 3 + x -1 + 4 + 6 అండి. రాసుల మొత్తం బై రాసుల సంఖ్య 6. దీన్ని ఎంతకు సమానం అన్నాడంటే 4.4కి సమానం అన్నాడు. ఇక్కడ చూడండి డైరెక్ట్గా 2 + 3 5, 5 1 పోతే 4, 4 4 8, 8 6 14. 14 ఈజ్ ఈక్వల్ టు 6 ఇంటూ ఈ 6 డివిజన్ చేస్తుంది, అక్కడికి వెళ్తే మల్టిప్లై చేస్తుంది. 6 ఇంటూ 4.4 14 ఈజ్ ఈక్వల్ టు 6 ఇంటూ 4.4. 6 4.4 ఎంత అండి, 6 4.4 26.4 వస్తుందండి. డైరెక్ట్గా వేస్తున్నాను. తర్వాత ఇక్కడ x అలాగే ఉందండి, x ఈక్వల్ టు 26.4 ప్లస్ 14 ఇటు తీసుకేస్తున్నాను, -14. 26.4లోంచి 14ని తీసేస్తే 12.4. 12.4 ఎక్కడ ఉందండి, ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. సింపుల్ అండి, ఏం లేదు. ప్రసాద్ పుట్టినరోజు 29/2004. తన తదుపరి పుట్టినరోజు వేడుకలు జరుపుకునే తేదీ.
birthday of Prasad is 29/2/2004. His next birthday celebrations will be on చూడండి 29/2/2004 అయినప్పుడు తర్వాత బర్త్డే కూడా 29/2/2005లో వస్తుంది. సింపులే కదండి. 29/2/2005 ఇక్కడ కన్ఫ్యూజన్ ఏం లేదండి. నెక్స్ట్ 96 చూడండి. 49 మైనస్ 125 1/3/8 ఇక్కడ ఎక్కడైనా చూడండి పవర్లో ఉన్నటువంటి క్యాన్సిల్ అవ్వాలంటే ఇక్కడ మనం స్క్వేర్లో వచ్చేటట్టు చూసుకోవాలి. ఇక్కడ 2 ఉంది కాబట్టి 49ని స్క్వేర్ వచ్చేటట్టు 7 స్క్వేర్ అని రాయొచ్చండి. 7 స్క్వేర్ హోల్ పవర్ 1/2 మైనస్ 125ని 3 వచ్చేటట్టు 5 క్యూబ్ అని రాయొచ్చండి బై 1/3. ఫస్ట్ పైన చేస్తున్నాండి. ఈ స్క్వేర్కి 2కి క్యాన్సిల్, ఈ 3కి 3 క్యాన్సిల్, 7 - 5 ఉందండి పైన. కింద అలాగే కింద ఏం రాయొచ్చండి 2 క్యూబ్ హోల్ పవర్ 2/3 అని రాయొచ్చు. 3కి 3 క్యాన్సిల్ పోతే 2 స్క్వేర్ ఉంటుంది అంటే 4. చూడండి పైన వచ్చేసి 7 - 5 అంటే 2 బై కింద 2 స్క్వేర్ అంటే 4. 2 1 2 2 1/2. 1/2 ఎక్కడ ఉందంటే ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. ఒక గోడౌన్లో X మామిడి పండ్లు మరియు Y పెట్టెలు కలవు. ఒక్కొక్క పెట్టెలో ఉంచగలిగే మామిడి పండ్ల సంఖ్య. There are X mangoes and Y boxes in a godown. Number of mangoes that can be put in one box is. దీనికి X/Y వేసుకుంటామండి. పైన వచ్చేసి మామిడి పండ్ల సంఖ్య, కింద వచ్చేసి బాక్సుల సంఖ్య. X/Y ఈక్వల్ టు చరరాశి ప్రకారం వేసుకోవచ్చండి. X/Y ఈక్వల్ టు 10 మామిడి పండ్లు ఉన్నాయనుకోండి. అప్పుడు X ఈక్వల్ టు Yని అక్కడ పంపిస్తే 10Y. సపోజ్ ఇప్పుడు మనకు X వచ్చేసి మామిడి పండ్ల సంఖ్య, సారీ అండి, X/Y ఈక్వల్ టు చరరాశి స్థిరాంకం. చూడండి నెక్స్ట్. ఏ బ్యాగ్ కంటైన్స్ 10 identical balls, out of which 3 are red, 2 are yellow, 4 are green and 1 is black. When a ball is drawn randomly, then the probability of getting a green ball is. 3 ఎరుపు, 2 పసుపు, 4 ఆకుపచ్చ మరియు 1 నలుపు ఉన్నాయంట. మొత్తం కలిపితే 10 బంతులండి. 10 సమాన పరిమాణం గల బంతులు ఒక సంచిలో ఉన్నాయంట. యాదృచ్ఛికంగా ఒక బంతిని తీస్తే అది ఆకుపచ్చ బంతి కావడానికి గల సంభావ్యత అంటున్నాడండి. ఇక్కడ ఏం లేదండి, సింపుల్. మొత్తం బంతుల సంఖ్య 10 బై 10 వేస్తున్నాము. మనకు కావాల్సినవి ఆకుపచ్చ బంతులు అన్నాడు కాబట్టి ర్యాండంగా ఆకుపచ్చ బంతులు ఎన్ని ఉన్నాయో తీసుకోవాలి. 4 ఆకుపచ్చ బంతులు ఉన్నాయండి. 4/10. 2 2 2 5 2/5. 2/5 ఎక్కడ ఉందండి? ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. ఒక చతురస్రాన్ని నిర్మించుటకు కావలసిన స్వతంత్ర కొలతల సంఖ్య. చతురస్రంలోని అన్ని భుజాలు సమానం కాబట్టి ఒక కొలత తెలిస్తే చతురస్రాన్ని నిర్మించవచ్చు. నెక్స్ట్ 1 మరియు 100 మధ్య గల పరిపూర్ణ వర్గ సంఖ్యల సంఖ్య. పరిపూర్ణ వర్గాలు అంటే ఏం లేదండి, స్క్వేర్స్. చూడండి 1 మరియు 100 అన్నాం కాబట్టి 1ని తీసుకోము, తర్వాత 2ని తీసుకుంటాం. 2 2 4, 3 3 9, 4 4 16, 5 5 25, 6 6 36, 7 7 49, 8 8 64, 9 9 81. 10 10 100. 100ని కూడా తీసుకోమండి, 10ని కూడా తీసుకోము. అంటే ఇక్కడ 2, ఇక్కడ 3 4 5 6 7 8 9 9 వరకు తీసుకున్నామండి. అయితే ఇక్కడ ఎన్ని ఉన్నాయి చూడండి,
మధ్యగల పరిపూర్ణ వర్గ సంఖ్యలు ఎన్ని వచ్చినాయి? 1, 2, 3, 4, 5, 6, 7, 8. 8 వచ్చినాయండి. 1 మరియు 100 మధ్య గల పరిపూర్ణ వర్గ సంఖ్యలు 8. If angles of a triangle are in the ratio 2:3:4, then the smaller angle is. ఒక త్రిభుజ కోణాలు 2:3:4 నిష్పత్తిలో ఉంటే వాటిలో అతి చిన్న కోణం. చాలా ఈజీ అండి. త్రిభుజంలోని 3 కోణాలు మొత్తము 180 డిగ్రీలు. అయితే ఇక్కడ ఇచ్చినటువంటి నిష్పత్తిని మనము మొదటి కోణం 2x, రెండవ కోణం 3x, మూడో కోణం 4x అనుకోండి. మూడింటిని కూడి 180కి సమానం చేయండి. 5x ప్లస్ 9x. 9x ఈజ్ ఈక్వల్ టు 180. x ఈజ్ ఈక్వల్ టు 180 బై 9 అంటే 20. x వచ్చేసి 20 వచ్చిందండి. x 20 అయినప్పుడు అతి చిన్న కోణం అన్నాడు కాబట్టి అతి చిన్న కోణం ఇక్కడ 2x అండి. 2x ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ x అంటే 20. 2 20లు 40 డిగ్రీలు అండి. 40 డిగ్రీలు అతి చిన్న కోణం అవుతుంది. తర్వాత 23 60, తర్వాత 24 80. 40 60 80 అవుతుందండి. అంటే వీటిలో చిన్న కోణము 40 డిగ్రీలు. నెక్స్ట్ రేషియో ఆఫ్ circumference to diameter of a circle whose radius is 1 centimeter. ఇక్కడ 5 ఈక్వల్ టు 3.14 తీసుకోండి అంటున్నాడు. వ్యాసార్థము 1 సెంటీమీటర్ కాగల వృత్తం యొక్క పరిధి మరియు వ్యాసం యొక్క నిష్పత్తి. ఒక వృత్తంలోని పరిధి మరియు వ్యాసం యొక్క నిష్పత్తి కనుక్కోమంటున్నాడండి. వ్యాసార్థం వచ్చేసి 1 సెంటీమీటర్ అని ఇచ్చాడు. r ఈజ్ ఈక్వల్ టు 1 సెంటీమీటర్. 5 ఈక్వల్ టు 3.14 అని తీసుకోమంటున్నాడు. వృత్త పరిధి తీసుకుందాం ఫస్ట్. వృత్త పరిధి అంటే 2 5 r. 2 ఇంటూ 5 అంటే 3.14. r వచ్చేసి 1 సెంటీమీటర్ అని ఇచ్చాడండి. మల్టిప్లై చేస్తే 1 చేత మల్టిప్లై చేస్తే మొత్తం అదే వస్తుందండి. తర్వాత 2 చేత 2 4 8, 2 1 is 2, 2 3 is 6, 6.18 సారీ 28, 6.28. అలాగే వ్యాసం వచ్చేసి వ్యాసార్థానికి డబల్. 2 ఇంటూ డబల్ అంటే 2 ఇంటూ వ్యాసార్థం వచ్చేసి 1 ఇచ్చాడు. సో 2 1 is 2. ఇక్కడ చూడండి ఇందాక ఎంత వచ్చిందండి? 6.28 వచ్చిందండి. 6.28. ఇది 2 వృత్త పరిధి అండి. అలాగే వృత్త వ్యాసం వచ్చేసి 2 1 is 2. ఇక్కడ నిష్పత్తి వచ్చేసి 6.28 is/2. దీన్ని సింప్లిఫై చేస్తే 2 చేత చూడండి 2 1 is 2, 2 3 is 2, 1 4. 3.14 is 1. 3.14 is 1 ఎక్కడ ఉందండి? ఆప్షన్ 1లో ఉంది. 103. ఇక్కడ ఒక ఈక్వేషన్ ఇచ్చాడండి. ఇఫ్ 0.5 ఇంటూ 2x - 3 ఈక్వల్ టు 0.02 ఇంటూ 5x ప్లస్ 15. ఇక్కడ 0.5 చేత బ్రాకెట్లో ఉందని మల్టిప్లై చేయండి. 0.5 ఇంటూ 2x అంటే 1x అవుతుంది. చూడండి 0.5 ఇంటూ 2, 0.5 ఇంటూ 2 అంటే 2 5s 1, 2 0 0 1, 2 5s 0 సారీ 1 0, 2 0 0 1 1 ఒకదాని తర్వాత పాయింట్ ఉంది కాబట్టి 1.0 అంటే 1. 1 ఇంటూ ఎక్స్ 1x. నెక్స్ట్ 0.5 చేత 3 చేత మల్టిప్లై చేయండి. 0.5ని 3 చేత మల్టిప్లై చేస్తే 0.5 ఇంటూ 3 3 5 15, 3 0 0 1 అంటే 1.5. x
మైనస్ 1.5. ఇది లెఫ్ట్ సైడ్ అండి. నెక్స్ట్ ఆర్హెచ్ఎస్ కూడా చూద్దాం. ఆర్హెచ్ఎస్ 0.02 ఇంటూ 5x. ఒక్కోటి సింప్లిఫై చేస్తున్నానండి. 0.02 ఇంటూ ఎక్స్ని పక్కన పెట్టండి 5 చేత. 5 2s 10 అంటే 10. 5 0 0 1 5 0 0. చూడండి, రెండింటి తర్వాత పాయింట్ రైట్ సైడ్ నుంచి 1 2 0.10 వస్తుంది. తర్వాత 0.10 x అవుతుంది. అలాగే 0.02 ఇంటూ 15. 0.02 ఇంటూ 15. 15 2 30. 15 0 0 3. 15 0 0. రెండింటి తర్వాత పాయింట్ ఉందండి 1 2 0.30. ఇదండి, ఇది ఆర్హెచ్ఎస్. ఇప్పుడు ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి కాబట్టి ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ని ఈక్వల్ చేస్తున్నాం. ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఎక్స్ మైనస్ 1.5 ఈక్వల్ టు రైట్ సైడ్ వచ్చేసి 0.10 x ప్లస్ 0.30. చూడండి, ఎక్స్ వాల్యూస్ అన్ని ఇటు తీసుకొచ్చేసేయండి. 0.10 ఎక్స్ని ఇటు తీసుకొచ్చేస్తాం, లేదంటే ఈ సైడ్ లేదా దీన్ని ఈ సైడ్ తీసుకెళ్దాం. ఎక్స్ మైనస్ 0.10 ఎక్స్ ఈక్వల్ టు రైట్ సైడ్ ఏమున్నాయండి, ఆల్రెడీ 0.30 ఉంది. మైనస్ 1.5ని అటు తీసుకెళ్తే ప్లస్ 1.5. 0.10లోంచి ఎక్స్లోంచి ఒక ఎక్స్లోంచి 0.10 ఎక్స్ తీసేస్తే 0.90 ఎక్స్ అండి. 0.90 ఎక్స్ ఈక్వల్ టు ఇక్కడ 0.30లో ప్లస్ 1.5 అంటే 1.80 వస్తుందండి. చేసుకోండి మీరు. 0.90 ఎక్స్ ఈక్వల్ టు రైట్ సైడ్ 1.80. ఎక్స్ని ఇక్కడ నుంచి మిగతా అంతా తీసుకెళ్ళిపోతుంది. ఎక్స్ ఈక్వల్ టు 1.80 డివైడెడ్ బై 0.90. చూడండి, ఇక్కడ పాయింట్ తర్వాత 2 ఉన్నాయి, ఇక్కడ పాయింట్ తర్వాత 2 ఉన్నాయి కాబట్టి పాయింట్ తీసేసి రాసుకోవచ్చు. అంటే 180 డివైడెడ్ బై 90. 180 డివైడెడ్ బై 90 అంటే 2. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. ఇక్కడ సింప్లిఫై చేయడంలో కొంచెం జాగ్రత్తగా తీసుకోండి. చాలా ఈజీ, పెద్ద కష్టమేం కాదు. ఏ కామ బి అనే సంఖ్యలు పరస్పర ప్రధానాంకాలు అయితే వాటి కసాగు. ఎప్పుడైనా చూడండి, పరస్పర ప్రధాన సంఖ్యల యొక్క కసాగు ఎప్పుడు వాటి యొక్క లబ్ధమే కసాగు అవుతుంది. సో ఏ కామ బిల యొక్క లబ్ధము ఏ ఇంటూ బి. నెంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ సిమెట్రీ ఆఫ్ ఎ సర్కిల్ ఈజ్. ఇది కూడా డైరెక్ట్గా వచ్చినండి. సర్కిల్ యొక్క సిమెట్రీస్ అన్లిమిటెడ్గా ఉంటాయి, అనంతంగా ఉంటాయి. ఇన్ఫినైట్. నెక్స్ట్, ప్రొడక్ట్ ఆఫ్ ఇంటీజర్స్ బిట్వీన్ -5 and 3 ఈజ్. -5కి 3కి మధ్యలో ఉన్నటువంటి పూర్ణ సంఖ్యల యొక్క లబ్ధము. -5కి 3కి మధ్యలో పూర్ణ సంఖ్యలు ఏమన్నాయి చూడండి. -5కి ముందు -4 ఇంటూ -3 ఇంటూ -2 ఇంటూ -1 ఇంటూ నెక్స్ట్ ఇక్కడ నుంచి 0, ఇక్కడ 1, 2. 1 ఇంటూ 2. సో ఇక్కడ ఒకసారి బాగా గమనించండి, -5ని 3ని తీసుకోకూడదండి, మధ్యలో ఉన్నాయి కాబట్టి. -5కి ముందు -4, -3, -2, -1, తర్వాత 0, తర్వాత 3కి 1 2. సో ఇక్కడ చూస్తే అన్నిటికి మధ్యలో ఇంటూ ఉంది కాబట్టి ఇక్కడ ఒక వాల్యూ 0 ఉంది. సో 0 చేత దేన్ని మల్టిప్లై చేసినా దాని వాల్యూ 0 అయిపోతుంది, ఇది మర్చిపోవద్దు. సో దీని వాల్యూ 0, వాటి యొక్క ప్రోడక్ట్ 0 అవుతుంది. 107 ఉంది. ఇన్ ఏ స్క్వేర్ ABCD, AB ఈక్వల్ టు x సెంటీమీటర్ అండ్ BC ఈక్వల్ టు 6 సెంటీమీటర్స్, దెన్ x ఈజ్ ఈక్వల్ టు ఇన్ సెంటీమీటర్స్. ఒక చతురస్రం ABCDలో
ఏబీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సెంటీమీటర్లు అయినా మరియు బీసీ ఈజ్ ఈక్వల్ టు ఆరు సెంటీమీటర్లు అయినా ఎక్స్ వాల్యూ ఎంత? ఇక్కడ చూడండి ఒకసారి, స్క్వేర్ని తీసుకుంటున్నాం. ఏబిసిడి అనే ఒక స్క్వేర్ అండి. అయితే ఏబి వాల్యూ ఎక్స్ అంటున్నాడు, తర్వాత బీసీ వాల్యూ 6 అంటున్నాడు. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే చతురస్రంలో అన్ని భుజాలు సమానంగా ఉంటాయి. ఒక వాల్యూ వచ్చేసి 6 ఇచ్చాడు కాబట్టి మిగతా అన్ని కూడా 6 అవుతుందండి. ఇది 6, ఇది 6, ఇది 6 అవుతుంది. సో ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది? 6. సింపుల్. చూడండి నెక్స్ట్, 3 1/8 యొక్క గుణకార విలోమం. గుణకార విలోమం అంటే దీన్ని ఏ సంఖ్య చేత అయితే మల్టిప్లై చేస్తామో ఆ రెండింటి యొక్క లబ్ధము 1 కావాలండి. చూడండి, దీన్ని సింప్లిఫై చేస్తే 8 3s 24, 25/8. దీని యొక్క గుణకార విలోమం ఏమవుతుంది? 8/25. ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. 1. సో 1 వచ్చింది కాబట్టి 25/8ని దేని చేత మల్టిప్లై చేస్తే 1 వస్తుందో అదే దాని యొక్క గుణకార విలోమం అవుతుంది. ది మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ 1/8 ఈజ్ 8/25 అవుతుందండి. 8/25 ఎక్కడ ఉందండి? ఆప్షన్ 2. 1 వచ్చేటట్టు చూసుకోవాలండి. నెక్స్ట్, ఏ కార్ టేక్స్ 5 hours to reach a destination by traveling at the speed of 60 km/h. After the journey of 3 hours, if the speed of the car increased to 80 km/h, then the total time taken to reach the destination is. సో అండి, ఒక కారు 5 గంటల్లో 60 km/h వెళ్తే 5 గంటల్లో చేరుకుంటుందంట. అలాగే 3 గంటలు ప్రయాణించిన తర్వాత దాని యొక్క స్పీడ్ని 80 km/h పెంచారంటండి. ఒక కారు గంటకు 60 km వేగంతో ప్రయాణిస్తే గమ్యాన్ని చేరడానికి 5 గంటలు పడుతుంది. 3 గంటలు ప్రయాణం చేసిన తర్వాత కారు వేగాన్ని 80 km/h పెంచితే గమ్యాన్ని చేరడానికి కారుకు బట్టి మొత్తం సమయము. చూడండి, చాలా ఈజీ అండి. ఇక్కడ 5 గంటలు ప్రయాణం చేస్తే ఎంత స్పీడ్ తోటి? 60 కిలోమీటర్లు. 60 × 5. సో డెస్టినేషన్ వచ్చేసి ఎంత అండి? 60 × 5 వేస్తే 300 కిలోమీటర్లు. 60 కిలోమీటర్ల స్పీడ్ తోటి 5 గంటలు ప్రయాణం చేస్తే 300 కిలోమీటర్లు వెళ్ళొచ్చు. అంటే డెస్టినేషన్ 300 కిలోమీటర్లు అండి. ఇక్కడ సింపుల్ అండి. 3 గంటలు ప్రయాణం చేశాడు అంటున్నారండి. 3 గంటలు ఏ స్పీడ్ తోటి? 60 కిలోమీటర్ల స్పీడ్ తోటి. 60 కిలోమీటర్ స్పీడ్ తోటి 3 గంటలు అంటే 60 × 3 అంట 180 కిలోమీటర్లు. అంటే 180 కిలోమీటర్లు వెళ్ళాడు. ఆ తర్వాత ఏం చేశానంటే మిగతా స్పీడ్ని మిగతా డిస్టెన్స్ని 80 కిలోమీటర్ స్పీడ్తో వెళ్తాడు అని చెప్తున్నాను. సో మనం మొత్తం డిస్టెన్స్ 300. 300లోంచి 3 గంటలు ప్రయాణం అంటే 180 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే 120 కిలోమీటర్లు ఇంకా మిగిలి ఉంటుంది. 3 గంటలు ప్రయాణం చేశాడు. ఇది పక్కన పెట్టండి 3ని. ఇంకా తీసేస్తే 180 తీసేస్తే 120 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 120 ఎంత స్పీడ్తో వెళ్తున్నాడు? 3 గంటలు అక్కడ పక్కన పెడితే 120 కిలోమీటర్ని 80 స్పీడ్తో వెళ్తున్నాడు. చూడండి, 0 0 క్యాన్సిల్, 4 3 4 2 అంటే 3/2. అంటే 3లో సగం ఎంత అంటే 3/2 అంటే 2 చేత భాగిస్తే 1.5 అంటే 1.5 గంటలు. ఇక్కడ ఆల్రెడీ కిలోమీటర్లు అని ఇచ్చాడు కాబట్టి గంటలు, 1.5 గంటలు అండి. ఇక్కడ ఆల్రెడీ 3 గంటలు ప్రయాణించాడు ప్లస్ 1.5. 3 1.5 ఎంత అండి? 4.5 గంటలు. 4 గంటల 25 నిమిషాలు, 4 గంటల 30 నిమిషాలు అండి. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. 4.5 గంటలు అంటే 4 గంటల 30 నిమిషాలు. నెక్స్ట్, ది నెంబర్ 23x642 which is divisible by 3 but not divisible by 9, then x is equal to 23x642 అనే సంఖ్య 3 చే భాగించబడుతుంది కానీ 9 చే భాగించబడదు అయినా x విలువ. చూడండి, వీటి యొక్క మొత్తం చూడండి. 2, 3 5, 5, 6 11, 11, 4 15, 15, 2 17, 17 వచ్చిందండి. 17 అనేది 3 చేత డివిజిబుల్ అవ్వదు. దీనికి 1 కలిపితే 18 అవుతుంది. అయితే 3 చేత డివిజిబుల్ అవుతుంది కానీ ఇది 9 చేత కూడా డివిజిబుల్ అవుతుంది. 3 1 3 6 9 చేత కూడా డివిజిబుల్ అవుతుంది. 9 1 9 2. కానీ ఇక్కడ మనకు లెక్కలో ఒక కండిషన్ ఇచ్చాడండి. 3 చేత డివిజిబుల్ అవుతుంది కానీ ఎక్స్ వాల్యూ ఎంత తీసుకుంటారో అంత
3 చేత డివిజిబుల్ అవుతుంది కానీ 9 చేత డివిజిబుల్ అవ్వదు. అంటే మనం ఇందాక 1 తీసుకుంటే 18 అయింది. సో 1 అనేది కాదు. తర్వాత 2 తీసుకోండి, 2 తీసుకుంటే 19 అవుతుంది. 19 కూడా 3 చేత డివిజిబుల్ అవ్వదు, 9 చేత డివిజిబుల్ అవ్వదు. 3 తీసుకుంటే 17 3 20, 20 కూడా డివిజిబుల్ అవ్వదు. 4 తీసుకుంటే 17 4 21, 21 అనేది 3 చేత డివిజిబుల్ అవుతుంది 3 ఏళ్ళు. తర్వాత 21 అనేది 9 చేత డివిజిబుల్ అవ్వదు. 9 చేత 9 2 18 లేదా 9 3 27 రావాలి. 18 లేదా 27 రావాలి, కానీ 9 చేత డివిజిబుల్ అవ్వదు. మనకు కావాల్సినటువంటి సంఖ్య 4. ఎక్స్ దగ్గర 4 అని పెడితే వాటి యొక్క టోటల్ 21 అవుతుంది. ఇది 3 చేత డివిజిబుల్ అవుతుంది, కానీ 9 చేత డివిజిబుల్ అవ్వదు. సో ఇదండి. ఏ షాప్ కీపర్ announced 10% discount on dozen shirts at marked price 16,000 rupees. If Raju has 9,600 with him, then the number of shirts he can buy is. ఒక దుకాణదారుడు డజన్ చొక్కాల వాల్యూల మీద 10% డిస్కౌంట్, అంటే డజన్ చొక్కాల వాల్యూ 16,000 అని చెప్పారు. దానికి 10% రుసుము ఇచ్చాడు. అయితే రాజు దగ్గర 9,600 రూపాయలు మాత్రమే ఉన్నాయండి. అతను కొనగలిగే చొక్కాల సంఖ్య. ఫస్ట్ డజన్ చొక్కాల వాల్యూ 16,000 అని ఇచ్చాడు. అయితే దీనిలో 10% డిస్కౌంట్ అన్నాడు కాబట్టి 16,000లో 10% డిస్కౌంట్ని తీసేస్తున్నాం. 16,000లో 10% అంటే ఒక 0 క్యాన్సిల్ అయిపోతుంది, అంటే 1600 డిస్కౌంట్ వచ్చింది. 16,000లో 1600ని డిస్కౌంట్ తీసేస్తే 0 0 10 ఇట్లా ఆరిపోతే 4, ఇక్కడ 5 ఉంటుంది. 5 ఇట్లా 1 పోతే 4, ఇక్కడ 1 ఉంటుంది. 14,400 వస్తుందండి. అంటే డజన్ చొక్కాల వాల్యూ 14,400 రూపాయలు. అయితే రాజు దగ్గర 9,600 మాత్రమే ఉన్నాయి. 9,600 ఎన్ని చొక్కాలు కొనగలడు? క్వశ్చన్ మార్క్. 12 చొక్కాల వాల్యూ 14,400 అయితే 9,600కి ఎన్ని చొక్కాలు కలడు? ఇక్కడ చూస్తేనే అర్థమవుతుందండి. 14,400కి 9,600కి ఇక్కడ 12 చొక్కాల వాల్యూ 14,400 అని ఇచ్చాడు కాబట్టి 9,600 ఎన్ని చొక్కాలు కలడు అంటే తక్కువ ఉన్నాయి అతని దగ్గర కాబట్టి తక్కువ బై ఎక్కువ అనే కాన్సెప్ట్ని మనం యూజ్ చేయాలండి. ఇక్కడ తక్కువ బై ఎక్కువ. 9,600 బై 14,400 ఇంటూ ఎన్ని డజన్ చొక్కాలు. ఈ 2 zeros-కి 2 zeros క్యాన్సిల్ అండి. 12 1 12 12 144 అండి. 12 చేత 96 12 8 సార్లు పోతుంది. అంటే ఎన్ని చొక్కాలు కొనగలడు అండి? 8 చొక్కాలు కొనగలడు. అతని దగ్గర ఉన్నటువంటి 9,600 తోటి 8 చొక్కాలు కొనగలడు. నెక్స్ట్, డయాగనల్స్ ఆర్ perpendicular to each other in squares. Diagonals are perpendicular to each other in rhombus. ఇక్కడ చతురస్రంలో కర్ణాలు పరస్పరం లంబంగా ఉంటాయి అంటున్నాడు. అలాగే రాంబస్లో కర్ణాలు పరస్పరం లంబంగా ఉంటాయి అంటున్నాడు. ఇక్కడ చూడండి 112 ఆప్షన్ 3 A, Bకి 2 సరైనవి. చూడండి, చతురస్రంలో కర్ణాలు పరస్పరం లంబంగానే ఉంటాయి, రాంబస్లో కర్ణాలు కూడా పరస్పరం లంబంగానే ఉంటాయి. ఇది నోట్ చేసి పెట్టుకోండి. నూట 13 అండి. ఇక్కడ ఒక ఈక్వేషన్ ఇచ్చాడు. 3p³ - 3p³ డివైడెడ్ బై pqr. చూడండి, ఫస్ట్ బ్రాకెట్లో ఉన్నది రాసేస్తాం. 3p³ మైనస్ 3p³ డివైడెడ్ బై pqr. చూడండి, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, అన్నిట్లో p ఉంది, q ఉంది, r ఉంది. సో 3p QR కామన్ తీసామనుకోండి. 3pqr కామన్ తీస్తున్నాం. 3pqr కామన్ తీస్తే ఇక్కడ 3 తీసేసాం, ఒక p తీసేస్తే 2 p'లు ఉంటాయి, అంటే p². q తీసేసాం, ఇంకా లేదు. r తీసేసాం, ఇంకా లేదు. మైనస్ ఇక్కడ కూడా 3 తీసేసాం, లేదు. p తీసేసాం, లేదు. q³ లోంచి
ఒక క్యూ తీసేస్తే 2 క్యూలు ఉంటాయి, అంటే క్యూ స్క్వేర్. ఇంకా 6 లేదండి. బై PQR. PQRకి PQR క్యాన్సిల్. మిగిలింది 3 ఇంటూ పీ స్క్వేర్ మైనస్ క్యూ స్క్వేర్. 3 ఇంటూ పీ స్క్వేర్ మైనస్ క్యూ స్క్వేర్. చూడండి, పీ స్క్వేర్ మైనస్ క్యూ స్క్వేర్ నేను రాయొచ్చు పీ ప్లస్ క్యూ ఇంటూ పీ మైనస్ క్యూ. 3 ఇంటూ పీ ప్లస్ క్యూ ఇంటూ పీ మైనస్ క్యూ అని రాయొచ్చు. 3 ఇంటూ పీ ప్లస్ క్యూ ఇంటూ పీ మైనస్ క్యూ. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ అండి, ఏరియా ఆఫ్ ఏ parallelogram is 48 centimeter square if one base is 12 centimeter, then its corresponding height is in centimeters. ఒక సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యం 48 చదరపు సెంటీమీటర్లు, దాని యొక్క భూమి 12 సెంటీమీటర్లు అయితే దాన్ని అనురూప ఎత్తు సెంటీమీటర్లలో. చూడండి, ఒక సమాంతర చతుర్భుజం తీసుకున్నాం. సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యం వచ్చేసి BH అండి. దీన్ని B, దీన్ని హెచ్గా తీసుకుంటాం. ఇది హైట్ అండి. ఇది హైట్, ఇది B. అయితే ఇక్కడ వైశాల్యం ఇచ్చాడండి. ఫార్ములా వచ్చేసి BH ఈజ్ ఈక్వల్ టు వైశాల్యం ఎంత అండి 48. అయితే ఇక్కడ మనకు ఇంకొకటి కూడా ఇచ్చారండి, భూమి ఇచ్చాడంటే, భూమి అంటే ఇక్కడ బేస్ వచ్చేసి 12, హైట్ తెలియదు, ఇంటూ ఈజ్ ఈక్వల్ టు 48. హైట్ ఇక్కడ నుంచి 12ని ఇక్కడ నుంచి హెచ్ని ఇక్కడ నుంచి 12 తీసుకెళ్తే 12 ఒకట్లు 12 నాలుగులు, అంటే హైట్ వచ్చేసి 4 సెంటీమీటర్స్. నెక్స్ట్, ది హానరబుల్ చైర్పర్సన్ ఆఫ్ ది మ్యాథమెటిక్స్ క్లబ్ ఇన్ స్కూల్ ఈజ్. పాఠశాలలో గణిత సంఘానికి గౌరవ అధ్యక్షులుగా ఎవరుంటారు? చూడండి, చాలా సింపుల్ అండి. ఎప్పుడైనా పాఠశాలకు పెద్ద ఎవరంటే హెడ్ మాస్టర్, కాబట్టి హెడ్ మాస్టర్ గారే గణిత సంఘానికి అధ్యక్షులుగా ఉంటారు. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. ఏ లెసన్ ప్లాన్ ఈజ్ యాక్చువల్లీ ఏ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఈజ్ స్టేటెడ్ బై. పాఠ్య పథకం వాస్తవంగా ఒక కార్యాచరణ ప్రణాళిక అని వ్యాఖ్యానించిన వారు ఎవరండి? లెస్టర్ బి సాన్స్. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. రూబ్రిక్ అనగా ఏంటండి? మోస్ట్ ఇంపార్టెంట్, గతంలో కూడా అడగడం జరిగింది. రూబ్రిక్ అంటే స్కోరింగ్ టూల్. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. ది స్టూడెంట్స్ గెట్ ది హ్యాపీనెస్ ఆఫ్ ఫైండింగ్ ఆన్ మై ఓన్ ఇన్ దిస్ మెథడ్. ఈ క్రింది పద్ధతిలో అభ్యాసకులకు నేను స్వయంగా కనుగొన్నాను అనే ఆనందం కలుగుతుంది. ఏ మెథడ్ అండి? అన్వేషణ పద్ధతి, హ్యూరిస్టిక్ మెథడ్. According to Bloom's, the behavioral changes are divided into 3 parts. They are. బ్లూమ్స్ ప్రవర్తన మార్పులను 3 భాగాలుగా విభజించారు. అవేంటంటే ABC, ఆలోచనలు, అనుభూతులు, చర్యలు. నెక్స్ట్, లాస్ట్ వన్ అండి. ది స్టేట్మెంట్ సోషల్ ఇంటరాక్షన్ ప్లేస్ ఇన్ ఇంపార్టెంట్ రోల్ in constructing knowledge by pupils, and that every person's knowledge is built in his social and cultural surroundings is said by. విద్యార్థుల సాంఘిక ప్రతిచర్య జ్ఞాన నిర్మాణంలో ముఖ్య పాత్ర వహిస్తుందని, ప్రతి వ్యక్తి జ్ఞానం తన సాంఘిక సాంస్కృతిక పరిసరాల్లో నిర్మితమవుతుందని ప్రతిపాదించిన వారు ఎవరండి? వైగాట్స్కీ. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. ఇవండి మ్యాథ్స్ యొక్క విశ్లేషణ. కొంచెం స్లోగా నడుస్తుందండి, కొంచెం స్లోగా చెప్పాల్సి వస్తుంది, ఎందుకంటే మొబైల్లో చేస్తున్నాను వీడియోలు, దానివల్ల కొంచెం స్లోగా ఉంది. ఎక్స్ప్లెనేషన్ అనేది అన్నీ ఒకే చోట రావట్లేదండి, కాబట్టి కొంచెం
నోట్స్ రాసుకుంటూ చేయండి, తొందరగా వస్తుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.